రెటిక కులమతాలకు అతీతంగా నెల్లూరులో నిర్వహిస్తున్న రొట్టెల పండుగ రెండవ రోజుకు చేరుకుంది. పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువు పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బారా షాహీదులను దర్శించుకుని స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెలను మార్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ప్రత్యేకంగా కుల మతాలకు అతీతంగా నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి హాజరై బారా షాహీదులను దర్శించుకుని అక్కడ నుంచి స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్నారు. ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి భక్తులతో కోలాహల వాతావరణం అయితే స్వర్ణాల చెరువులో కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రధానమైనటువంటి ఘట్టం ఇవాళ అర్ధరాత్రి, ఎందుకంటే మొత్తం 5 రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహోత్సవంలో గంధ మహోత్సవం అనేది కీలకం. కడప దర్గా పీఠాధిపతుల దగ్గర నుంచి దేశంలోని అనేక మంది ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరయ్యేటటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చేటటువంటి భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ రొట్టెలను కూడా మార్పిడి చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే భక్తులు కూడా చాలా మంది చూడొచ్చు, ఏదైతే విజువల్స్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా రొట్టెలు మార్పిడి చేసుకుంటున్నారు. అంటే ఏ ఏడాదికి ఆ ఏడాది రొట్టెలకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అయితే పెరుగుతుందని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా ఇక్కడ విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, అలా ఒక్కొక్క రొట్టె కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రొట్టెలన్నీ కూడా వీళ్ళు మార్పిడి చేసుకుని ఉంటారు. అంటే ఒకసారి ఒక కోరికతో రొట్టెలు మార్పిడి చేసుకున్నటువంటి సందర్భంలో ఆ రొట్టెను మళ్ళీ తిరిగి ఇంకొకసారి, అంటే వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చే ఏడాది కూడా ఈ రొట్టెలు మళ్ళీ తిరిగి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వచ్చేటటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నర్సాపేట, పల్నాడు జిల్లా నర్సాపేట టౌను. నాకు పెళ్ళి అయితే పెళ్లి రొట్టె వదలడానికి వచ్చాము. నా పేరు షేక్ జానీ భాష. అంటే ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము దగ్గర 10 ఏళ్ళు వస్తున్నాం అండి. మాకు బాగానే జరుగుతుంది. సంవత్సరం ఈ పోయినసారి రాలేదు, ఈసారి వచ్చాము. పెళ్లి రొట్టె వచ్చి సంపద రొట్టె తీసుకున్నాం. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఒకసారి రొట్టెలు మార్చుకునేది చూపించే ప్రయత్నం చేస్తాను నేను. చూడొచ్చు ఇక్కడ దాదాపు ఇప్పుడు మనం ఉండేటటువంటి స్వర్ణాల చెరువు ప్రాంగణం, అంటే దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళలో దిగేటటువంటి భక్తులంతా కూడా ఇక్కడ రొట్టెలు మార్చుకుని ఉంటారు. ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా? విజయవాడ. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. ఏం రొట్టె పట్టుకున్నావు? మేము చదువు రొట్టి, ఉద్యోగం రొట్టి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామ్మా? 3 years నుంచి వస్తున్నాం. ఎలా ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరికలు తీరుతాను నమ్మకం ఉంటే అయిద్దండి, ఖచ్చితంగా. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 3 సంవత్సరాల నుంచి. అంటే ఎలా ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరికలు తీరుతాను ఎవరు చెప్పారు? గ్యారెంటీగా తీరుతాయండి, నమ్మకం గ్యారెంటీగా తీరుతాయి. మేము తీసుకెళ్ళాం, మా అబ్బాయి వ్యాపారం బాగా జరిగింది. విజువల్స్ చూడొచ్చు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది భారీగా కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు. ఎందుకంటే వచ్చేటటువంటి భక్తులకి ఒక నమ్మకం, అంటే కులం ఉండదు, మతం ఉండదు, ఇవి రెండు కూడా ఇక్కడ ఉండవు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి తరలి రావడం, ఏదైతే బారా షాహీదులను దర్శించుకున్న తర్వాత నేరుగా స్వర్ణాల చెరువులోకి చేరుకోవడం, చెరువులో మోకాళ్ళ లోతు నీళ్ళల్లో వాళ్ళు కోరికల రొట్టెలని మార్చుకోవడం జరుగుతుంటుంది. అయితే రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వక్ఫ్ బోర్డు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించేటటువంటి ఈ రొట్టెల పండుగకు ప్రతిరోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ రాత్రికి జరిగేటటువంటి గంధ మహోత్సవం అయితే కీలకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గంధ మహోత్సవం భారీ ఎత్తున ఊరేగింపుతో ఇక్కడికి చేరుకుంటుంది. ఊరేగింపు వచ్చిన తర్వాత ఏదైతే బారా షాహీదులకు కడప నుంచి వచ్చేటటువంటి పీఠాధిపతుల ఆధ్వర్యంలో గంధ లేపనం చేస్తారు. అంటే 12 మంది బారా షాహీదులు ఎవరైతే ఉంటారో ఈ బారా షాహీదులకు గంధ లేపనం చేస్తారో ఆ గంధాన్ని తీసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పోటీ పడతారు. దీంతో ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంటుంది. అంటే దాదాపు రేపు ఒక్కరోజే 3 నుంచి 4 లక్షల మంది భక్తుల తాకిడి నెల్లూరులోని స్వర్ణాల చెరువు బారా షాహీద్ దర్గా వద్ద ఉంటుందనేది ప్రచారం. ఈ నేపథ్యంలోనే విస్తృతంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. 12 మంది అమరవీరులు అని చెప్పేటటువంటి ఎవరైతే అమరవీరులు ఉన్నారో అమరవీరుల సమాధులని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత అక్కడ నుంచి స్వర్ణాల చెరువుకు చేరుకున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో
కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేటటువంటి రొట్టెల పండుగ మహోత్సవం వేడుకగా కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు భారీ ఎత్తున భక్తజనాలు కూడా తరలి వచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.